హైదరాబాద్ కుకట్పల్లి ప్రశాంత్ నగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. హైటెక్ హైడ్రాలిక్ కంపెనీలో మంటలు చెలరేగాయి. బిల్డింగ్ మొత్తం కూడా మంటలు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. మొత్తానికి హైదరాబాద్ కుకట్పల్లి ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సునీల్. కుకట్పల్లిలోని ప్రశాంత్ నగర్ లో పారిశ్రామిక వాడలో శక్తిపురంలో ఓ కంపెనీలో అయితే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హైటెక్ హైడ్రాలిక్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు అయితే చెలరేగడంతోనే బిల్డింగ్ మొత్తం మంటలు కూడా వ్యాపించాయి. మొత్తానికి వెంటనే అక్కడ అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది కూడా ఏదైతే ఆ ఘటనా స్థలంగా అయితే చేరుకున్నారు. మొత్తానికి పూర్తిగా మంటలు కూడా అదుపులోకి అయితే తెచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి క్లోజ్ చేసి ఉంచిన హైడ్రాలిక్ కంపెనీలో పైన ఫ్లోర్ లో చెక్కలు అలాగే సోఫాలు ఉండడంతో కూడా త్వరగా మంటలు అయితే అంటుకున్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే ఈ చెక్కలు సోఫాలు ఉండడంతో కూడా బిల్డింగ్ మొత్తం కూడా ఏదైతే మంటలు అయితే వ్యాపించాయి. మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పూర్తిగా పొగమంచు నిండిపోవడంతో స్థానికులు కూడా వెంటనే అప్రమత్తమై ఫైర్ సిబ్బందికి అయితే సమాచారం ఇచ్చారు. అంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది కూడా ఇమీడియట్ గా ఏదైతే ఘటనా స్థలం చేరుకొని పూర్తిగా మంటలు కూడా ప్రస్తుతం అదుపులోకి అయితే తీసుకొచ్చారు. ఏదైతే ఇదే బిల్డింగ్ లోని ఆ చెక్కకు సంబంధించిన వస్తువులు ఉండడంతో కూడా ఏదైతే మంటలు పూర్తిగా వ్యాపించాయి. అంటే ప్రస్తుతం మనం చూసినట్టయితే దీంట్లో కూడా ఎవరికి ప్రాణ నష్టం అయితే జరగలేదు, కేవలం ఆస్తి నష్టం అయితే జరిగింది. ఏదైతే చెక్కలు అలాగే సోఫాలకు సంబంధించిన ఈ తయారీ ఉండడంతో కూడా పూర్తిగా ఇవంతా మా అగ్నిలో దగ్ధమైనట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీస్ సిబ్బంది కూడా అక్కడికైతే చేరుకున్నారు. ఏ కారణం చేత ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనే కోణంలో విచారిస్తున్నారు. మొత్తానికి ఆ గోడౌన్ కి సంబంధించి కూడా ఏదైతే షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుందా లేదంటే ఏమైనా కావాలని చేశారన్న కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఇది జనసముద్రం ఉన్న ఏరియా కాబట్టి ప్రస్తుతం ఏదైతే అక్కడ ఏదైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో కూడా పూర్తిగా అగ్నిమాపక సిబ్బంది కూడా పూర్తిగా అప్రమత్తం అయ్యారు. ఇమీడియట్ గా అక్కడ చేరుకొని కూడా మంటలు కూడా ప్రస్తుతం అదుపు చేశారు. ఏదైతే కుకట్పల్లి ప్రశాంత్ నగర్ సంబంధించి కూడా చుట్టుపక్కల కూడా పూర్తిగా అపార్ట్మెంట్లు ఉండే ఏరియా కాబట్టి పోలీసులు కూడా వెంటనే అప్రమత్తం అయ్యారు. అలాగే ఈ మంటలు కూడా పక్కకు వ్యాపించకుండా కూడా అగ్నిమాపక సిబ్బంది కూడా ప్రస్తుతం అయితే కంట్రోల్ చేశారు. అలాగే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.